చూడాలి. ఆకాశముల పక్షులు చూడుము, ఈ జలములలోని జలచరములు చూడుము, ఎంత హాయిగా ఉన్నాము. నమస్కారం అయ్యా. అయ్యా నమస్కారం. అయ్యా అయ్యా తమరెవరు మహాత్ములారా? ఎందుకు తమరెవరయ్యా? అయ్యా నేను నన్ను రానా? అయ్యానా నా ఎదురు ఎవరు లేదా? నా ఎదురు ఎవరు లేదా?
అయ్యా ఈ లోకబాధలు శాశ్వతమా? అయ్యా అయ్యా ఈ లోకబాధలు శాశ్వతమా? అయ్యా 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 నా పేరు బీదరాజులు అయ్యా నా పేరు బీదరాజులు మహాత్ములారా అయ్యా లాజరు ముందు ఆ దేవునికి స్తుతించుకుని తర్వాత మాట్లాడుతున్నాం
రాజులు ఆ దేవాది దేవుడైన ఆ యెహోవా దేవుని ఆ మహోన్నతిని వర్ణించుట మనకు సాధ్యమా? నీ కోరిక పండుగ లాజరు వేద భాగ్యములు ఈ లోకములోనే కానీ అది పరలోకములో చల్లవు. ఇక్కడ బాధపడిన వారు స్థిర భాగ్యములకు వారసులగుతుంది. కావున నీవు స్థిర భాగ్యుడివే. ఆకలి దప్పులు గల వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కావున స్థిర భాగ్యములకు వారసులవి. అది సుస్థిరమై ఉన్నది నాయన. కూడా వారు కన్నులు, వారు ఓదార్చబడును. అయ్యా ఈ లోకము శాశ్వతము. అయ్యా అయ్యా వాక్యములు విని ఎంతో కాలము గడిపనయ్యా. అయ్యా నీ జ్ఞాన మార్గముతో పాటు అయ్యా నీ జ్ఞాన మార్గముతో పాటు ఆ దేవాది దేవుని, ఆ సర్వోన్నతిని, ఆ దయామయిని నాలుగు మాటలు ఇంకా సర్వోన్నతుందయ్యా. ఆ సర్వోన్నతిని నాలుగు మాటలు పూర్వచ్చుందయ్యా. అటువంటి లాజరు లాజరు అయ్యా ఆ దేవాది దేవుడైన యెహోవా దేవుని, ఆ మహనీయుని, ఆ మహోన్నతుని వర్ణించుట మనకు ఆ
Thank you.